హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఈ వీడియోలో మీకు అలైట్ మోషన్ ఒక అడ్వాన్స్డ్ వీడియో ఎడిటింగ్ యాప్ గురించి ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మొత్తం మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను, లైవ్లోనే చూపిస్తాను. ఈ అలైట్ మోషన్ యాప్ ఏంటంటే చాలా ఉంటాయి దీంట్లో. ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్గా ఉండే రీల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈ యాప్లోనే చేస్తారు. దీని తర్వాత క్యాప్కట్. ముందుకైతే మనం ఈ వీడియోలో అలైట్ మోషన్ యాప్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో నేను మీకు ఫాంట్లు ఎలా యాడ్ చేసుకోవాలి, XML ఫైల్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఒక షేప్లో వీడియో ఫైల్ని కానీ ఇమేజ్ ఫైల్ని కానీ ఎలా యాడ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. మనం సెట్టింగ్స్ ఏ వీడియో క్వాలిటీ హెచ్డీలో రావాలంటే ఎంత రెజల్యూషన్లో పెట్టాలి అది కూడా చూపిస్తాను. వీడియో క్వాలిటీ హెచ్డీలో రావాలంటే ఎంత రెజల్యూషన్లో పెట్టాలో అది కూడా చూపిస్తాను. హలో గైస్, ఇప్పుడైతే అలైట్ మోషన్ యాప్ ఆన్ చేశాను. అలైట్ మోషన్ ఆన్ చేసిన తర్వాత లెఫ్ట్లో క్లిక్ చేయండి, 3 డాట్స్. తర్వాత ఇది క్వాలిటీ, ఇది ప్రివ్యూ క్వాలిటీ. ఇది వచ్చి ట్యుటోరియల్. ఇది మనకి ఎఫెక్ట్లో అవి ఎలా యాడ్ చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తుంది. ఏ ఎఫెక్ట్ ఎలా పనిచేస్తుంది. ఇది వచ్చి ప్రాజెక్ట్స్, అంటే మనం చేసినది ఇక్కడ ప్రాజెక్ట్లో కనిపిస్తుంది అండ్ హోమ్లో కూడా కనిపిస్తుంది. ఇది వచ్చి టెంప్లెట్స్, ఇది ఎలిమెంట్స్, క్లౌడ్, ప్రాజెక్ట్స్. ఈ టెంప్లెట్స్ వచ్చి డిఫాల్ట్గా యాప్లో కొన్ని ఉంటాయి, ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ XML ఫైలు యూట్యూబ్లో కానీ నెట్లో కానీ క్రోమ్లో డౌన్లోడ్ ఇస్తారు. XML ఫైల్ దాన్ని ఇక్కడ అప్లోడ్ చేస్తే డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది వచ్చి ప్రాజెక్టు ఫ్రేమ్ సైజు 16:9, 9:16 వచ్చి ఇన్స్టాగ్రామ్కి. ఇది కూడా రీల్కి రిజర్వ్ అవుతుంది. రిజల్యూషన్ వచ్చి 1080p. ఇప్పుడు బెస్ట్ క్వాలిటీ వస్తుంది అవుట్పుట్. ఫ్రేమ్ రేట్ వచ్చి 60లో ఉండాలి ఎప్పుడు. ఇది బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆటోమేటిక్ బ్లాక్లోనే సెలెక్ట్ చేస్తాను, బ్లాక్ కలర్ వేస్తాను. ఇది వచ్చి ప్రాజెక్ట్, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్. ఇది ప్లస్ ఐకాన్, షేప్లు. ఈ షేప్లో మనం ఇమేజెస్ అయినా వీడియో అయినా యాడ్ చేసుకోవచ్చు. అది ఎలాగనో ఇప్పుడు చూడండి, చూపిస్తుంది. ముందుగా మనం ఒక షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది వచ్చి మీడియా, ఇది వచ్చి ఆడియో, ఇది వచ్చి ఆబ్జెక్ట్లో కెమెరా అనేది మనకి చాలా కీ పాయింట్. ఇది వచ్చి టెంప్లెట్స్. ఇంకా మనం ఒక షేప్ని సెలెక్ట్ చేసుకోవాలి. షేప్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని సైజు అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఈ స్టార్ ఐకాన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ మీడియాలోకి వెళ్ళి ఇందులో మనకి మన మొబైల్లో ఉండేది వీడియోస్ అవి వస్తాయి, ఇమేజెస్, వీడియోస్. ఇందులో నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేసాను, దాన్ని జూమ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ప్లస్ టెక్స్ట్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము. ప్లస్ టెక్స్ట్లో ఇవి వచ్చి డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి మనకి యాప్లో. యాడ్ చేయాలంటే లెఫ్ట్లో ఉన్న లైన్స్ని క్లిక్ చేస్తే మనకి వస్తాయి. ఇవన్నీ డిఫాల్ట్ ఫాంట్స్ అదే యాప్ మనకి ఇస్తుంది ఈ ఫాంట్స్. ఇక్కడ 3 డాట్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అంటే మనం డౌన్లోడ్ చేసుకుని ఇంటర్నెట్ నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ లింక్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నాయి ఇక్కడ వస్తాయి మనకి. మనం ఇంపోర్ట్ చేస్తే అప్పుడు ఇక్కడ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్. యాడ్ అయిన తర్వాత మనకి నాకు నచ్చిన నేమ్ రాయొచ్చు. లార్డ్ గణేష్ కాబట్టి లార్డ్ గణేష్ అని రాసాను. ఇది వచ్చి సైజ్, ఫాంట్ సైజ్. ఇది వచ్చి కలర్, ఫాంట్ కలర్ ఎల్లో సెలెక్ట్ చేస్తుంది. అడ్జస్ట్ చేసుకోవాలి, మనకి ఎక్కడికి కావాలో అక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆ టిక్ని క్లిక్ చేస్తే